ఓం గంగణపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. టాపిక్ ఏంటంటే ఫిలాసఫికల్గా ఇది అప్లైడ్ వేదాంత అండ్ ప్రాక్టికల్ వేదాంత. అంటే ఏదైతే మనకు శాస్త్రాల్లో దానికి సంబంధించిన ఒక ఇండికేటర్ ఒక వివరణ ఉంది. దాన్ని ప్రాక్టికల్గా మనం సిద్ధించుకోవాలంటే ఎలా ఈ తత్వాన్ని తాను గ్రహింపబడ్డది కాదు, తాను గ్రహించేవాడు అనే దాన్ని విత్ మోర్ ప్రాక్టికల్, విత్ మోర్ లాజికల్గా చూడడానికి మన శాస్త్రాల్లో ఏముందంటే ఈ ముంజగడ్డి నుంచి దర్భను తీసినట్టు, తమలపాకు ఈయన తీసినట్టు దృగ్దృశ్య వివేకం అంటే జనరల్గా ఘటద్రష్ట ఘటాద్భిన్న అన్నప్పుడు ఘటాన్ని చూసేవాడు ఘటానికి వెలుపల ఉన్నాడు. మనం వేరే చెప్పుకున్న ఉపమానాల్లో కూడా ఓకే, శరీరంలో ఉన్నవాడు శరీరం వేరు. అయితే కారులో ఉన్నవాడు కారుకు అన్యంగా ఉన్నాడు, గృహంలో ఉన్నవాడు గృహస్థుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే ఒక దాంట్లో క్షేత్రంలో ఉన్నవాడు క్షేత్రం కాదు. ఇంత మటుకు డెఫినెట్గా అది మనకు సహకరిస్తుంది. కానీ ఈ ఉపమానాలు ఏవి కూడా ప్రాక్టికల్కి దూరం. ఎలా అంటే మనం ఒక ఎగ్జాంపుల్, ఒక సోఫాని తీసుకుందాం. ఒక సోఫా అది జడం. అయితే సోఫా అనేది ఒక మ్యాటర్, అది ఒక ఆబ్జెక్ట్, ఇనర్ట్, అది ఇది జడం. అయితే సోఫాకు ఆధారంగా ఏంటంటే ఒక శక్తి. సోఫాను మనం డిసెక్ట్ చేసి చూస్తే ఆటోమేటిక్ స్ట్రక్చర్ బ్యాక్ వెళ్తే అదొక శక్తి, స్టాటిక్ ఎనర్జీ, స్టాటిక్ శక్తి. అయితే ఇప్పుడు ఈ శక్తి లేని శక్తి సోఫా అంతా ఉంది. సోఫాకు ఆధారంగా ఉంది అది. అయితే సోఫాని ఎక్కడ టచ్ అయినా ఈ శక్తి ఉంది. సోఫా అంతా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఈ శక్తి సోఫా కాదు అండ్ సోఫా శక్తి కాదు. శక్తి లేకుండా సోఫా లేదు. అయితే ఈ శక్తి అనేది అంతర్గతంగా ఉంది. శక్తి లేకుంటే సోఫా లేదు. అయితే ఇప్పుడు సోఫా శక్తి ఎక్కడ ఉందంటే ఎక్కడెక్కడ సోఫా అంతటా ఉంది. ఇప్పుడు సోఫా ఏ సైజో శక్తి అదే సైజు. అయితే ఇదొక మనకేంటంటే ఎక్కడెక్కడైతే సోఫా ఉందో అక్కడంతా కూడా శక్తి ఉంది. ఇప్పుడు సోఫాను కట్ చేసాం, డెఫినెట్లీ శక్తికి ఏం కావటం లేదు. సోఫాను మనం బర్న్ చేసాం, శక్తి ఏమి ఎనర్జీ. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా ఎనర్జీ అది ఇంపెరిషబుల్, దానికి ఇది లేదు, అది నశ్వరం ఎనర్జీ. అయితే అది శాశ్వతం. అయితే ఇదొకటి ఏంటంటే ఎక్కడ ఉంది సోఫాలో ఎనర్జీ అంటే ఎక్కడెక్కడ సోఫా ఉందో అక్కడ ఉంది. అది ఒక అనాలజీ. నా దానికి మనం మన శరీరపరంగా చూస్తే శరీరం ఎక్కడెక్కడ ఉందో శరీరం అంతా కూడా అది కూడా సోఫా లాగానే. సోఫాకు దీనికి ఏంటంటే ఇది లైఫ్ ఉంది కాబట్టి. కానీ శరీరం ఎక్కడెక్కడ ఉందో అక్కడ శక్తి ఉంది. ఆ లైఫ్ ప్రిన్సిపల్ అంతటా ఉంది. ఆ 55 ట్రిలియన్ సెల్స్ కానీ ఎన్ని మనం అనుకున్నా కూడా దాంట్లోనేమో సోఫాలో యాటమ్స్ ఉన్నాయి, ఇక్కడ సెల్స్ ఉన్నాయి, లైఫ్ ఉంది. అయితే ఈ లైఫ్డ్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎక్కడెక్కడైతే శరీరం ఉందో అక్కడక్కడంతా ఉంది. ఆ సెల్స్కి ఇంకా వెనకాల మళ్ళీ ఫర్దర్ రూట్ ఏంటంటే అది ఎనర్జీ, యాటమ్స్, శక్తి. అయితే సోఫాలో ఎట్లాగైతే శక్తి అంతటా ఉందో ఇక్కడ కూడా శక్తి ఉంది. ఇది జీవమైన శక్తి, అది జడశక్తి. ఇది చైతన్యం, ఇది ప్రాణం ఉన్న శక్తి. ఇదంటే మనం కూడా చిత్ శక్తి, చేతన రూప, జడశక్తి, జడాత్మక, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అలాగే శక్తి యొక్క వేరే మల్టిపుల్ రూపాంతరాలు ఉన్నాయి. ఇది ప్రాణశక్తి అండ్ ప్రాణం ఉన్న ఇది. అయితే అది సోఫా జడశక్తి, ఇది ప్రాణం ఉన్న శక్తి, బట్ శక్తి ఉంది. అయితే ఇప్పుడు ఈ శక్తి జడశక్తి ఏదైతే ప్రాణం ఉన్న
జీవశక్తి కలిగిన శరీరం అది మనకు 2 అవస్థల్లో కూడా ఉంది. కానీ అది దాన్ని తెలుసుకున్న గ్రహించే జ్ఞానం లేదు. ఏది? స్వప్నం, సుషుప్తి. ఈ 2 అవస్థల్లో కూడా ఈ శరీరం ఉంది. కానీ దాన్ని గ్రహించి దర్శించే దృక్ అప్పుడు లేడు, కానీ ఇది ఉంది. అయితే ఇప్పుడు మేల్కొన్నాం. అయితే ఆ జ్ఞానం అనేది దీన్ని దీని జ్ఞానం తెలుసుకుంటుంది. అయితే ఈ జ్ఞానం ఎక్కడుందంటే, ఎక్కడెక్కడైతే ఈ శక్తి ఉందో ఆ శక్తిని గ్రహించి, యాక్చువల్గా జ్ఞానశక్తి అన్నాం. అయితే జ్ఞానం, శక్తి వేరే లేవు. ఇవన్నీ 2 నిరాకారమే, సర్వవ్యాపకం. అయితే జస్ట్ లైక్ ఒక శక్తివంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, ధైర్యవంతుడు, ధనవంతుడు అన్నట్టు ఈ శక్తిని కలిగి ఉన్నవాడు శక్తివంతుడు. అయితే శక్తిని కలిగి ఉండేది జ్ఞానమే. ఎందుకంటే శక్తి, ఆ జ్ఞానం అంటే సృష్టి అంతా కూడా శక్తి కార్యం. అయితే కార్యంకి దానికి కారణం ఏంటంటే నిమిత్త కారణం. మళ్ళీ అది కూడా కర్మ కాదు, నిమిత్త కారణం ఏంటంటే జ్ఞానం. అయితే ఈ విధంగా జ్ఞానం, అయితే జాగ్రత్తావస్థలో ఈ జ్ఞానం, ఈ శక్తి అంతా కూడా ఉంది. ఇప్పుడు ఆ ఉపమానాలు ఎందుకు సరిపోవంటే, ఇప్పుడు ఇక్కడ అయితే ఈ ఈ జ్ఞానం ఏంటంటే, ఈ జ్ఞానం నేను అనే ఒక వర్డ్, ఒక వృత్తి, నేను అనే వృత్తితోని ఈ జ్ఞానం అంతటా ఉంది. అయితే ఈ నేను అనేది స్పెసిఫిక్గా ఎక్కడెక్కడైతే ఈ సెల్యులర్ యాటమిక్ ఎక్కడెక్కడైతే శక్తి ఉందో, శరీరం అంతా శక్తి ఉంది, సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ ఉన్న చోట అంతా సెల్స్గా బిహైండ్ ఆటమ్స్ ఉన్నాయి. ఆటమ్స్ శక్తి ఉంది. ఎక్కడికి ఆ శక్తిని గ్రహించే ఇది చైతన్యమైన శక్తి, చిత్శక్తి. అయితే ఇది నేను యాక్చువల్గా జ్ఞానానికి నిదర్శనం ఏంటంటే నేను అనుకోగలగడం. ఈ నేను అనుకోలేనిది, ఆ సోఫా ఉంది, అది నేను అనుకోలేదు, అది జడశక్తి. దాంట్లో ఓన్లీ ఉనికి మాత్రమే ఉంది, కానీ దానికి ప్రమాణం లేదు. ప్రమాణం మన జ్ఞానం. అలాగే శరీరానికి ప్రమాణం నా జ్ఞానం. అయితే ఈ నేను ఎక్కడున్నాను శరీరంలో? శరీరానికి అన్యంగా దీన్ని చూస్తే ఒక ఎంటిటీ కాకుండా, ఎందుకంటే శరీరం నఖశిఖ పర్యంతం నాకు శరీరం సంబంధించిన జ్ఞానం ఉంది. అంటే నేను శరీరం అంతా కూడా పరవేడై ఉన్నాను. ఎందుకంటే ఇది కూడా శృతుల్లో ఉంది. నిత్యం, అనిత్యం కలిసి ఉన్నాయి, జడం, చైతన్యం కలిసి ఉన్నాయి. ఈ రెండు కూడా ఇంటిగ్రల్ పార్ట్. నిత్యో అనిత్యానాం చేతన అచేతనానాం ఏకో బహునాం యో విదధాతి కామాన్ అని ఉన్నాయి శృతుల్లో. ఇండికేటర్ అంటే నిత్యం, అనిత్యం ఇవి రెండు ఇది ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఎందుకంటే కలిసి ఎందుకు ఉన్నాయంటే చైతన్యం లేకుండా కించిత్ నాస్తి. అయితే జడంలో కూడా చైతన్యం ఉంటుంది, మరి చైతన్యం లేనిది లేదు. అయితే అదేమో జడశక్తి, దానికి ఆధారం కూడా ఉంది, దీనికి ఉంది. అయితే ఈ నేను జ్ఞానం అంటేనే నేను అంటేనే జ్ఞానం, కాన్షియస్ అన్న. అయితే ఈ నేను అనేది ఈ శరీరం నఖశిఖ పర్యంతం, కాలు శిరస్సు నుంచి కింది దాకా ఎక్కడ అంతటా ఉంది ఈ శరీరంలో. అయితే ఇది ఉంది. అయితే ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం నాకే ఉంది. అయితే నేను కూడా శరీరం అంతా ఉన్నాను. ఇప్పుడు ఆ శరీరానికి ఆకారం మన మానవ శరీరం అది ఏదైతే ఉందో ఒకలాంటి ఒక ఐదు భుజాలు కలిగింది, ఇది ఉంది. సపోజ్ మనం జస్ట్ అలా ఫర్ సేక్ ఆఫ్ దాని గురించి డిస్కషన్ కోసం అంటే అది 3 డైమెన్షన్స్, 6 feet హైట్ ఉందనుకోండి, 2 feet లాటరల్, 1 feet డెప్త్, సో అరౌండ్ 12 cubic feet ఆ వాల్యూమ్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ 12 cubic feet ఈ శరీర పరిమాణంలో ఉన్నది శరీరం, మ్యాటర్, అది ప్రాణం ఉన్న మ్యాటర్. దీనికి ఆధారంగా ఉంది శక్తి, సెల్స్ అంతటా ఉన్నాయి, అండ్ యాటమ్ ఉంది, అండ్ శక్తి ఉంది. అయితే ఈ శక్తిని
ఈ శక్తిని కూడా, ఈ శక్తికారాన్ని గమనించే జ్ఞానం కూడా, ఎందుకంటే జ్ఞానం శక్తితో పొందబడింది కాదు. శక్తి జ్ఞానం ఒకటే. అయితే ఈ శక్తి ఎక్కడ ఉందో అక్కడంతా జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆ జ్ఞానమే నేను అనేది. అక్కడ సోఫాలో జ్ఞానం లేదు, నేను అనుకోలేదు, ఇక్కడున్న నా జ్ఞానానికి సోకింది. అయితే ఇప్పుడు నేను ఈ శరీరంలో టోటల్గా ఉన్నాను. ఇప్పుడు నా రూపం ఏంటంటే, అంటే నేను అనే జ్ఞానం కూడా, అది కూడా ఇదే శరీరాకారమే. శక్తి కూడా శరీరాకారమే. అండ్ శరీరం ఎట్లాగో. అయితే ఇప్పుడు ఈ నేను అనేది అదొక జ్ఞానం. అది వీటికి అన్యంగా ఉండలేదు. అది ఇప్పుడు ఆ శక్తి తీసాం. అయితే ఇక్కడ కూడా ఆ లైఫ్ తీసేస్తే, ఆ సెల్స్ తీసేస్తే శరీరం ఉండదు, ఆ శక్తి తీస్తే శరీరం ఉండదు. అయితే ఎట్లాగైతే శక్తి తీసేస్తే శరీరం ఉండదో, శరీరం లేకున్నా శక్తి ఉంటుంది. సోఫా లేదు, సోఫాను మనం బర్న్ చేసాం, అయితే శక్తి ఉంటుంది. ఆ శక్తి కలిగి ఉన్న జ్ఞానం ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు ఈ సోఫా నుంచి విడిపడ్డామంటే దాంట్లో ఆ ఉపమానాల్లో క్షేత్రజ్ఞ విభాగం దాంట్లో పేర్కొన్నట్టు గ్రాస్గా అది దీనికి అన్యంగా ఉండే ప్రసక్తి లేదు. అది వివరణ, అది ఓన్లీ క్లారిఫికేషన్. ఏంటంటే దానికి అన్యంగా అది ఎక్కడుందో ఇది ఎక్కడ ఉంది, రెండు కలిసి ఉన్నాయి. కానీ ఒకటి తెలుసుకోబడ్డది, ఒకటి సెల్యులర్ లెవెల్లో అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ మొత్తం శరీరం అంతా కూడా. అయితే ఇది క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రం అంటే ఇక్కడ సెల్యులర్ లెవెల్, ఎవ్రీ సెల్. అయితే విడిగా ఇప్పుడు కారులో కూర్చున్న అతను కారు బయట నుంచి వస్తాడు, కారు అక్కడ ఉంటుంది. అయితే జ్ఞానం అయితే ఇప్పుడు ఉంటుంది. కారులో మనం ప్రవేశించాం, అట్లాగే సుషుప్తిలో అండ్ స్వప్నంలో మనం దీని నుంచి విడిపడతాం, అది ఉంటుంది. అయితే ఈ జ్ఞానం అనేది, ఇప్పుడు ఈ నేను జ్ఞానం అనేది శరీరం అంతా ఉంది. ఇలాంటిదే ఇలా తెలుసుకోబడ్డదే మన ప్రాణం కూడా అంతటా ఉంది. అండ్ ప్రాణం అలాగే మనసు కూడా, అది కూడా తెలుసుకోబడ్డది. ఎక్కడెక్కడైతే తెలుసుకోబడ్డదో దాన్ని తెలుసుకునేది దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శక్తి ఉందో, మన శక్తి అనుకున్నాం సాలిడ్, లిక్విడ్, గ్యాస్, అది 4 స్టేట్ ప్లాస్మా. అయితే ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఎక్కడెక్కడైతే ఉందో దానికి అధిష్టానంగా ఉంది. ఆ శక్తి లేకపోతే ఇవి లేదు, ఇవి శక్తి కాదు, అండ్ శక్తి ఇది కాలేదు. అంటే అయినట్టుంది, బట్ శక్తి డెఫినెట్గా శక్తి దానికి అధిష్టానం లేదు. ఎందుకంటే శక్తి నశించదు, ఇవి నశిస్తాయి. సో దిస్ ఈజ్ ది ఏంటంటే ఇంటెన్షన్ ఈజ్ దాట్ ఆ శక్తి యొక్క దాని విలాసం, దాని ప్లే. అయితే ఇప్పుడు ఆ జ్ఞానం అనేది ఈ జ్ఞానం శక్తి కలిగి ఉంది, శక్తి యొక్క ఇది. అయితే జ్ఞానం లేదు, ఈ నేను జ్ఞానం ఎప్పుడే లేకున్నా ఇది ఉంటుంది, కానీ దీన్ని గ్రహించేది లేదు. అయితే ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణం, ఇప్పుడు ఏదైతుందో మనస్సు వీటిని గ్రహిస్తున్నా నేను జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం జాగ్రత్త అవస్థలో ఇది ఈ శరీరం పరిధిలో ఉంది, ఇది ఫైన్. అయితే ఇప్పుడు నేను జ్ఞానం కలిగి ఉన్నాను, ఇది కరెక్టా? జ్ఞానం అట్లా కలిగి ఉండబడేదా? నేను శరీరం కలిగి ఉన్నా అన్నప్పుడు శరీరం జడాన్ని కలిగి ఉండేది జ్ఞానం, నేను జ్ఞానం. అయితే నేను అంటే దాని అర్థం జ్ఞానం, పర్యాయ పదాలు, అది వేరే కాదు. బట్ ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను జ్ఞానం ఒకటే అనేది. అది లేకుంటే మళ్ళీ అదొక కంప్లీట్లీ వెరీ డిఫికల్ట్. అక్కడే చాలా చోట్ల ఏంటంటే మనకు స్పెసిఫిక్ దృష్టాంతం ఒకటి, ఏదైనా ఒకటి తీసుకోవాలి, ఎవరికి ఏది అనుభవం అట్లా. ఎందుకంటే జ్ఞానం శక్తి, ఎందుకంటే నేను బుక్ కలిగి ఉన్నాను, నేను శరీరం కలిగి ఉన్నాను, అయితే నేను జ్ఞానం కలిగి ఉన్నాను. అలాగే జ్ఞానం కూడా తెలుసుకునే ఇంకో జ్ఞానం ఉండదు, జ్ఞానం ఒకటే, అది నిరాకారం, అంతటా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నేను శరీర పరిధిలో ఉంది, ఇది అవిద్యానండి. సో
ఆ పరిస్థితిలో ఇది ఉంది. అయితే దీనికి కరెక్ట్ ఏంటంటే ఇదే 10 మంది అన్నారు నేను జ్ఞానం కలిగి ఉన్నానని. వాళ్ళు కూడా ఇలాగే విడిపడ్డారు. సో ఈ జ్ఞానం అనేది ఎప్పుడూ ఒక పరిధిలో పరిచ్ఛిన్నం కాలేదు. అది అపరిచ్ఛిన్న అది తత్వం. అది దీంట్లో ఉంటూ దీనికి అతీతంగా ఉంటుంది. దాన్ని మనకు దానికి దృష్టాంతమే ఇదేంటంటే ఒక మన శివలింగం అనుకోండి. ఆ ప్రాణవట్టం అదంతా కూడా అది అది ఒకటి అది శక్తి కార్యం వాటెవర్. అయితే ఈ ప్రొజెక్టెడ్ ఆ లింగం పైకి వచ్చేది అది దీంట్లో ఉంటూ దీనికి అతీతంగా ఉంటుంది. అది జ్ఞానం. జ్ఞానం దీంట్లో ఉంటూ ఇది కాకుండా ఉంటుంది. దీనికి అసంగ ఒకటి, దాని వ్యాపకత్వం కూడా. అయితే ఇప్పుడు ఈ శక్తి అయితే ఈ నేను జ్ఞానం కలిగి ఉన్నాను అనడం ఒకటి అవిద్య. ఎందుకంటే జ్ఞానం వల్ల ఈ నేను ముందుండి జ్ఞానం తర్వాత దాన్ని నన్ను ఫాలో అవ్వడం అనేది ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఏది ముందు అంటే ఎందుకంటే జ్ఞానం ఆ ముందు అంతటా ఉంది. మహాకాశం అంతటా ఉంది. తర్వాత ఘటాకాశం ఉందంటే ఉంది. ఘటాకాశం అంటే అదే ఇదిగా. కానీ ఘటాకాశం ఉంది అంటే ఘటం ఉంది తర్వాత ఆకాశం ఉన్నట్టు అవుతుంది కాదు. అయితే ఆకాశం ఉంది, ఆకాశంలో ఘటం ఉంది. అలాగే నేను జ్ఞానం కలిగి ఉన్నాను కంటే జ్ఞానం నేనుగా ఉంది. ఇప్పుడు జ్ఞానం నిరాకారం అంతటా ఉంది. జ్ఞానం తాను వేరు కాబట్టి తాను అంతటా ఉంటాడు. అయితే ఇది కరెక్ట్. ఇది శృతిలో జీవో బ్రహ్మైవ నాపరః దేహో జీవో దేవ సనాతన. ఏదైనా ప్రమాణం జీవాత్మ అన్న అహం బ్రహ్మాస్మి అన్న తత్వం ఏదైనా కూడా అదే. అయితే దాని నుంచి విడగొట్టే ఒక ప్రక్రియ లాజికల్గా అయితే ఇది ఏంటంటే ఆ ఉపమానం రియల్లీ అద్భుతం. ఎందుకంటే దాని నుంచి విడిగా ఉన్నాడు అని తెలియజెప్పడానికి కోసం ఆ ఉపమానాలు బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి. కానీ జాగ్రత్త అవస్థలో తనంతటా ఉండాల్సిందే. ఇప్పుడు నేను ఒక అల్పిన్ తీసుకొని హెడ్ పైన టచ్ చేశాను, నేను అక్కడున్నాను. నేను అరికాలు కూర్చాను, అక్కడున్నాను. అయితే ఈ జ్ఞానం అనేది అంతటా ఉంది, శక్తి అంతటా ఉంది. అయితే ఇది ఒక వండర్ఫుల్ థింగ్ అంటే క్లారిటీ. కొన్ని ఉపమానాలు ఇంకా కొంచెం దగ్గరకు వస్తాయి. ఏంటంటే తిలేషు తైలం, దీంట్లో ఒక నూనె ఒక సీడ్లో ఉన్నట్టు. అయితే నువ్వుల్లో కానీ దేంట్లో అయినా కానీ ఆ నూనె ఎక్కడుందంటే అంతటా ఉంది. పాలల్లో వెన్న ఉన్నట్టు. అండ్ ఫైర్ అంటే ఇది చెక్కలో అగ్ని ఉన్నట్టు ఇది ఉంది. అట్లాగే అలాంటి ఉపమానాలు కొంచెం ఏంటంటే ఇది దే ఆర్ బిల్ట్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్. రెండు ఉన్నాయి, కలిసి ఉన్నాయి. కానీ వీళ్ళ అట్రిబ్యూట్స్ వేరు. ఇప్పుడు నీళ్ల పాలల్లో పాలు ఉన్నట్టు పాలు వేరు, నీళ్ల పాలు వేరు. నీళ్ల పాలు జడం అనుకుంటే నీళ్ల పాలలో ఇది శరీర ఇది ఆ విధంగానే శక్తి, జ్ఞానశక్తితో గ్రహించబడ్డ శక్తి, జ్ఞాన శక్తితో గ్రహించబడ్డ శరీరం. సో శరీరానికి జ్ఞానం లేదు, అది తెలుసుకోబడ్డది. అయితే ఇవి రెండు కూడా కలిసి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు తాను శరీరి దేహి అన్నాం. అట్లాగే మనం దేహి అంటే సోఫా, అట్లాగే సోఫీ అనొచ్చు. అట్లాగే ప్రాణి, అట్లాగే ఇది ఏదైతుందో అంటే ఇది ఆ ప్రాణి కూడా అంటే ఆ ప్రాణి ఏదైతే ఉందో అది ప్రాణం అంతా ఉంది. దేహి అంటే దేహం అంతటా ఉన్నాడు. సో ఏదైనా ఇది ఏంటంటే తన అంతటా ఉన్నాడు అనే ఒక అద్భుతమైన వండర్ఫుల్ ఇది. అయితే ఈ శక్తి, సోఫా శక్తి ఏదైతుందో ఆ సోఫా అట్లాగే ఇట్ ఎక్స్టెండ్స్. ఆ సోఫా ఎర్త్ కూడా అట్లాగే ఒక శక్తి. కానీ ఎర్త్కి దానికి జడశక్తి అది తెలియదు. అయితే ఆ ఎర్త్లో శక్తి ఎక్కడుందంటే ఎర్త్ అంతా ఉంది. వాయువులో ఆ శక్తి ఎక్కడ ఉందంటే వాయువు అంతా ఉంది. అండ్
వాటర్లో ఎక్కడ ఉందంటే వాటర్ అంతా ఉంది. సో శక్తి కార్యం ఇవి విడదీయం. జ్ఞానం జ్ఞానశక్తి ఇవి ఎప్పుడు విడదీయనివి, విడదీసేటివి కాదు. అవన్నీ ఇంటిగ్రల్ పార్టే. అయితే ఈ విధంగా ఆ జ్ఞానం అనేది అది జ్ఞేయం నుంచి జ్ఞేయంలో ఉంటూ జ్ఞేయం కాదు. జ్ఞేయం అంతా ఉంది కానీ జ్ఞేయం కాదు. ఇది ఇంపార్టెంట్. అయితే జ్ఞేయం అనేది దానికి విడిగా ఉండదు. అసలు దానికి అస్తిత్వం లేదు. జ్ఞానం శక్తి లేనిదే నాకు శక్తి కార్యానికి ఆధారం లేదు. అయితే కార్యం కారణం కలిసి ఉన్నాయి. వన్ పాయింట్ ఏంటంటే కార్యం కారణం కలిసి ఉన్నాయి. ఇది జ్ఞాన పరిస్థితిలో ఇప్పుడు కుండ ఉంది. ఆ కుండ చేసిన వాడు మట్టి, ఈ మూడు విడిగా ఉన్నాయి. అందుకోసం ఇది అలాంటిది మ్యానుఫ్యాక్చర్డ్ కాదు, నిమిత్తం. ఎందుకంటే జ్ఞానంకి అన్య చైతన్యం వినా కించిత్ నాస్తి, అంటే జ్ఞానానికి అన్యంగా ఏది ఉండే అవకాశం లేదు. అది ఏకమేవ అద్వయం కాబట్టి. అయితే ఆ జ్ఞానం ఇప్పుడు ఏదన్నా కుండ చేయాలంటే జ్ఞానం కావాలి. ఆ కుండ మేకర్ ఉన్నాడు, ఆ మట్టి ఉంది, కుండ ఉంది. అయితే ఈ మూడు కూడా వేరు, త్రిపుటి. అయితే అది భగవంతుడి విషయంలో ఇది సరిపడదు. తానే మట్టిగా ఉన్నాడు, అది శక్తి. తన జ్ఞానం ఉంది, అది దానికి ఆ శక్తిని, ఎందుకంటే సృష్టి అంతా కూడా వండర్ఫుల్గా శక్తి ఒక కార్యం. కాస్మోస్, మిల్కీ వేస్, గ్యాలక్సీస్, ఎవ్రీథింగ్, బ్రహ్మాండం, అయితే అండాండవులు అంతా కూడా ఎవ్రీథింగ్ శక్తి. ఆ శక్తిని శక్తి జ్ఞానం ఉంది, జ్ఞానశక్తితో ఇది నడుస్తుంది. అయితే ఈ నేను అనేది ఏదైతే జ్ఞానం ఉందో ఇది ఇప్పుడు పరిధిలో నుంచి జ్ఞానం నిరాకారం అంతటా ఉంది కాబట్టి తాను కూడా నిరాకారం అంతటా ఉన్నాడు. అది ఈ ప్రాసెస్తోని దాని నుంచి విడిపడి తన స్వరూపంలో స్థితి కావడం. సో ఇది ఒక గ్రేట్ ఫినామినా. అంటే ఈ శరీరంలో ఆ డాట్స్ ఏ డాట్స్ ఉందో ఆ డాట్ పార్ట్ ఆఫ్ ది శరీరంలోనే డాట్ను ఆధారం చేసుకొని ఇవన్నీ బిల్ట్ ఇన్, రెండింటి కలిపి ఉంది. సో విడిగా ఇది జ్ఞానం అనేది ఒక జ్ఞానశక్తి లేంటే ఇది లేదు. అయితే దానికి అన్యంగా ఉండే అంటూ సంభవించదు. ఇప్పుడు వుడ్ ఉంది, ఆ శక్తి ఉంది. ఆ శక్తి లేకుండా వుడ్ అనేది ఊహించలేము. శక్తి వుడ్గా ఉంది. అయితే శక్తి ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడైతే వుడ్ ఉందో చైర్లో అక్కడంతా శక్తి ఉంది. అలాగే దిస్ ఈజ్ ది థింగ్. అయితే ఇప్పుడు అట్లాగే శరీరం ఎక్కడెక్కడ ఉందో అక్కడ శక్తి ఉంది, అక్కడ దాన్ని గమనించిన జ్ఞానం ఉంది. సో ఆ జ్ఞానం ఎక్కడ ఉందంటే ఇప్పుడు జ్ఞానానికి ఇమ్మీడియట్గా ఉన్నపడంగా మనం అట్లా అనుకోవాలంటే ఫామ్గా చూస్తే మన శరీరం అంతటా ఉంది. అయితే అది శరీరానికి బియాండ్ కూడా ఉంది. అది మన హయ్యెస్ట్ అటైన్మెంట్. అది యాక్చువల్ వాస్తవం. ఇప్పుడు జ్ఞాన పరిధిలో ఉన్న జ్ఞేయం కాదు, పరిధిలో ఉన్న జ్ఞేయంతో తాదాప్యం చెందడం అదొక ఇగ్నోరెన్స్, అవిద్య. ఆ జడం కాదు, నేను అంతటా ఉన్నాను, నేను జ్ఞానం అని తెలుసుకోవడం. ఆ జ్ఞానం అంతటా ఉంది కాబట్టి నేను అంతటా ఉన్నాను. ఇది ఒక సోపాన క్రమం. సో ఇదంతా ఏంటంటే ఆ జీవ విముక్తి. ఆ పరిధిలో నుంచి జీవుడి యొక్క ధ్యేయం ఏంటంటే తాను నిత్యంగా ఉండాలి. అయితే శరీరం అప్పుడు సోఫా ఎట్లాగో పతనం, శరీరానికి పతనం తప్పదు, సోఫాలో ఉన్న శక్తికి తప్పదు పతనం. అయితే శరీరానికి కూడా పతనం తప్పదు. అయితే శక్తి ఏదైతే ఉందో అది దానికి పతనం లేదు, అండ్ శక్తి కలిగి ఉన్న జ్ఞానానికి అస్సలే లేదు. సో ఇది ఇమ్మార్టాలిటీ, ఇది నిత్యత్వం, ఇది తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సద్గమయ. సో దానికి ఒక రైట్ మనకి విశ్లేషణ భగవంతుడి మహాత్ములు అండ్ హోలీ మాస్టర్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్తోని ఇది మనం ఇది నిధిధ్యాసన చేస్తూ దీని నుంచి విడిపడి అది కాదు అనుకోవడం,
అనుకున్న తాను అంతటా ఉన్నాడు. సో ఇది ఒక వండర్ఫుల్ ప్రాసెస్. దీంతోని ఇది తరతి శోకం ఆత్మవిత్. అయితే ఆ విధంగా ఇది మనకు ఆ స్థితిని భగవంతుడి కృపతోని చేరుస్తుంది. దీనికి వివేకం, మెయిన్గా వివేకం ఏంటంటే, మనం ఏదన్నా క్లైంబ్ చేయాలంటే లాడర్, అట్లాగే దీనికి అవివేకంతో కింద పడ్డాం పైనుంచి. ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఇదంతా కూడా దీనికి వివేకం. ఆ వివేకంతో ఇది మళ్ళీ మనం పైకి ఆ స్థితికి వెళ్ళేసి అది అంతటా ఉంది. లైక్ ఆకాశం అంటే ఇది ఆకాశం. ఈ ఆకాశాన్నే అది ఏం చేయలేదు, ఇది లేదు. అయితే నాయన ఈ అట్లాగే చిదాకాశం దీనికంటే సూక్ష్మం. అది ఎప్పుడు నిత్య వస్తువు, అది తానే. అయితే తనకు ఆ నిత్య వస్తువుకు ఉన్నది దానికి ఓకే, శాస్త్రాలు అంటుండే నేనంటే ఆత్మ, ఆత్మ అంటే నేను అని. కానీ దానికి కనెక్టింగ్ చేసే ఒక ఎగ్జాంపుల్ సింప్లెస్ట్గా నాకు స్ఫురించింది ఏంటంటే, సపోజ్ మనం ఇంకుతోని రాస్తాం, నేను రెండు లెటర్స్ నేను అని. ఇప్పుడు ఇంక్ నేనుగా ఉంది. ఇప్పుడు ఇంక్ అంతటా ఉంది. ఇంకును ప్రస్తుతానికి తెలివి అనుకుందాం. అయితే తెలివి ఈ నేను వర్డ్లో ఇంక్ లక్షణాలు ఉన్నాయి. అయితే ఇది కరెక్ట్. అయితే ఎక్కడెక్కడైతే ఈ వర్డ్స్ ఉన్నాయో అది సంభవమే. కానీ ఇప్పుడు ఇది అదర్వైజ్ అవిద్య అంటే ఆవరణ విక్షేపం. ఈ వర్డ్ ఏదైతే నామం నేను అనేది ఉందో అది ఇంకును ఈ ఇంకు నుంచి ఇంకు కప్పివేయబడ్డది. అండ్ ఆవరణ విక్షేపం ఏంటంటే లేని ప్రొజెక్షను. ఈ నేను అనేది ఒక అస్తిత్వం, ఆరోపిత అస్తిత్వం ఉండడం. అయితే ఆ ఆరోపిత అస్తిత్వానికి అంతటా కూడా రజ్జు సర్పంతో మనకు అహమస్మి దాంతో అంటే అది లేనిది ఉంది. అయితే ఇక్కడ ఒక స్మాల్ అగైన్ అనథింగ్ ప్రాక్టికల్ వేదాంత అండ్ అప్లైడ్ వేదాంత ఏంటంటే, ఈ నేను ఉన్నానుకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది. ఈ నేనుకు తెలివి ఉంది. అయితే దాంతోనే అది తెలుసుకోబడ్డ దాంతో మరి తాదాప్యం చెందడం, అది ఆ తపన చెందడం, ఇది జీవుడి ఒక వ్యధ. అయితే ఇది ఒక దృష్టాంతం ఏంటంటే, తాను తెలివికి అన్యంగా లేడు అనేదానికి ఉపకరించే ఒక థింగ్. ఎవరి వాళ్ళు ఏదైనా రెస్పెక్టివ్. ఎందుకంటే ఈ నేనులో తెలివి ఉంది. ఇప్పుడు మనకు 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ల్యాబ్కు పంపిస్తే H2O. అలాగే నేను అనేది నేనున్నాను అని తెలిసింది ఎవరికి? నాకే. నేనున్నాను అండ్ నాకే. అండ్ నేను తెలిసింది ఎవరికి? నాకే. అంటే ఈ నేనుకు తెలివి ఉనికి ఉంది. ఆ తెలివి నేను అనేది. అయితే ఇప్పుడు దీన్ని 180 degrees చేయాలి. ఉన్న తెలివి నేనుగా ఉందా, నేను తెలివి కలిగి ఉన్నానా? సో లాజికల్గా మనం ఇందాక చూసినట్టు తెలివి నేనుగా ఉంది, ఇంక్ నేనుగా ఉంది, కరెక్ట్. ఈ వర్డ్ నేను ఇప్పుడు ఈ వర్డ్ ఇంకుతో రాసిన వర్డ్ నేను ఉన్నాను, నా ఇంక్ అంటే అది 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 యాక్సెప్టబుల్ కాదు. అది అట్లా లేదు. అంటే దీనికి ముందు ఇంక్ ఉంది, తర్వాత నేను ఉంది. ఇంక్ నేను అనేది లిమిటెడ్గా ఉంది. ఆ ఇంక్ అంతటా ఉంది. సో ఇలాంటి ఈ భేద స్థితి ఉంది దానికి. కాబట్టి అది ఈ నేను అనేది విడిగా లేదు తెలివికి. అప్పుడు ఆ తెలివి నేను వన్ అండ్ సేమ్. యాక్చువల్లీ ఇంకుతోనే ఇంక్డ్ లెటర్స్ నేను వన్ అండ్ సేమ్. అలాగే తెలివి